ఈ చెట్టు గుర్తుపట్టారా మీరు? ఈ చెట్టు గుర్తుపట్టారా అండి? ఇది మోత్కాకుల చెట్టు, అంటే ఇస్తరాకులు కుడతాం కదా మనము, ఇస్తరాకుల చెట్టు అండి ఇది. ఇక్కడ పెరిగింది, చాలా బాగుంటుంది. ఇస్తరాకులు కుట్టడం నాకు రాదు, కానీ ట్రై చేద్దాం ఒకసారి. ఇది తెంపుతున్నాను చూడండి, తెంపుతున్నాను. చూడండి తెంపుతున్నాను. ఇది ఎంతమందికి తెలుసు మీకు? ఇది ఇస్తరాకుల ఆకండి. ఇప్పుడు ఎండాకాలంలో తీసుకొచ్చి కుట్టి స్టోరేజ్ చేసుకుంటారు. ఇయర్ అంతా మనకు సరిపోతాయి. పల్లెటూరి వాతావరణంలో ఇవన్నీ కుట్టుకొని ఇట్లా మూలలకు, ఇంట్లో దూలాలకు వేలాడ తీసుకుంటారు. ఇయర్ అంతా పండుగలకి వాడతారనమాట. ఇది మోత్కాకులు, ఇస్తరాకులు అనమాట. ఇది కుడతారు, చాలా బాగుంటాయండి. కుట్టడం నాకైతే రాదు. ఇప్పుడు చూపిస్తున్నాను మీకైతే. ఇది ఆకు చాలా బాగున్నాయండి. ఇదండి, చాలా చాలా బాగుంది. ఆకులు మొత్తం ఈ చెట్టు, ఇదంతా ఆకుల చెట్టే. ఇదిగండి, ఓకేనా అండి? ఓకే, చూడండి అండి, ఇది మోత్కాకుల చెట్టు. మీలో ఎంతమందికి తెలుసో మరి చెప్పండి. ఇది మోత్కాకులు అంటే ఇప్పుడు పల్లెటూర్లలో మనకు ఈ మోత్కాకులు తెంపుకొని వస్తారు ఎండాకాలము. ఎందుకంటే ఇస్తరాకులకు ఉపయోగించే ఆకును మోత్కాకు అంటారు. ఇది ఇస్తరాకులు కుట్టుకుంటారు. ఇప్పుడు ఎండాకాలంలో అడవులలోకి వెళ్ళి ఈ చెట్ల ఆకులు తెంపుకొచ్చుకొని ఇయర్ అంతా పండుగలకు, ఫంక్షన్లకు ఉపయోగిస్తారు. ఇప్పుడంటే ఫ్యాషన్ ఇస్తరాకులు వచ్చినాయి, కానీ నాటి కాలం నుంచి మనకి ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే మనకి ఇవి దొరుకుతాయి. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటారు కుట్టుకొని. ఇంట్లో దూలాలకు కానివ్వండి, ఇట్లా మూలలకు కానివ్వండి, ఇట్లా వేలాడ తీసుకుంటారు. ఇవి ఇస్తరాకు ఆకులు, మోత్కాకులు. నాకు కుట్టడం రాదు, కానీ ఇవి ఆకులు అయితే తెంపుతున్నాను. నార్మల్గా ఇక్కడ చెట్టు కనిపించింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించింది. చాలా బాగుంటాయండి ఇవి ఇస్తరాకులు. ఇందులో అన్నం తింటే ఆయుర్వేదికంగా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూసారు కదా, ఇస్తరాకులు కుట్టే ఆకు, మోత్కాకులు. ఓకే అండి.